దేవుని బిడ్డలారా, హృదయాంతరంగము నుంచి ఈ ఉదయకాల సమయంలో మీకు శుభవందనాలండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య ఆ కల్వరి సిలువలో తండ్రిని చూచి ఆయన ప్రార్థించాడు. తండ్రిని చూచి ఆయన పలికాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. అవునండి, ప్రభు అయిన యేసయ్య తండ్రి చేత ఒక్క సెకండ్ ఆయన చేయి విడవబడ్డాడు. ఎందుకు? మత్తయి రాసిన సువార్త 11:28 వాక్యం ప్రకారం, సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి అని ప్రభు అయిన యేసయ్య అందరినీ ఆహ్వానించాడు. అందరూ ఆయన దగ్గరకు వచ్చారు. వ్యాధుల్ని గుణపరిచాడు, ఆయన పాపాలను క్షమించాడు, అతిక్రమములను క్షమించాడు. ఈ లోకపు పాపాన్ని, ఈ లోకపు యొక్క అతిక్రమాన్ని, ప్రజలందరి యొక్క వ్యాధులను ఆయన మోసుకుని ఆ శిలువ పైన వేలాడేటప్పుడు ఆ మహాపరిశుద్ధమైన దేవుడు సహించలేక ఒక్క క్షణం ప్రభు అయిన యేసయ్యను చేయి విడిచాడు. కానీ నిరంతరమైన ప్రేమతో ఆయన చేర్చుకున్నాడు. ప్రభు అయిన యేసయ్య కల్వారి శిలువలో మన కొరకై తండ్రి చేత చేయి విడవబడిన ప్రభు అయిన యేసయ్య ఆ కల్వరి శిలువలో మన కొరకై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున జయశీలిగా మరణాన్ని, పాతాళాన్ని జయించి ప్రాణముతో లేచాడు, పరలోకం వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. మత్తయి రాసిన సువార్త చివరి వాక్యం ప్రకారం నీతో కూడా నాతో కూడా ఈనాటికి ఆయన ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈరోజు మీ యొక్క కుటుంబం చేత చేయబడబడి ఉన్నారా? ఈరోజు ఎవరి చేత చేయబడబడి ఉన్నారు? మిమ్మల్ని ప్రేమించే వారే మిమ్మల్ని చేయవదిలి ఉన్నారా? మిమ్మల్ని చేరదీచి మీకు సహాయం చేయగల మీ యొక్క బంధువులే మిమ్మల్ని తిరస్కరించి ఉన్నారా? మీరు చేయి విడవబడినటువంటి పరిస్థితులు అల్లాడుతున్నారా? కన్నీటితో ఉన్నారా? భయపడకండి. ఎవ్వరు మిమ్మల్ని చేయవదిలినా దేవుడు మిమ్మల్ని చేరదీయను, మీకు సహాయం చేయదు, మిమ్మల్ని బలపరచండి. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువ, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళని బలపరచండి, మీ రక్తపోట్ల వీళ్ళని దాచుకోండి. మీ కృప కనికరం వీళ్ళ పని దిగి వచ్చును గాక. నాయనా, ఎవరి చేత వీళ్ళు చేయి విడవబడి ఉండినా మీరు మీ బిడ్డల్ని చేరదీయండి, మీరు మీ బిడ్డలకు సహాయం చేయండి, బలపరచండి. మీ కృప కనికరం బిడ్డల పని దిగులుగా వీళ్ళ కన్నీళ్లను తొడవండి, మీ రక్తపోట్లు దాచుకుండి. మీ కృపా ప్రసన్నత వీళ్ళ పని దిగిరాని ఈ రోజంతా ఈ బిడ్డల్ని సాక్ష్యంగా నిలపండి. నాయనా, మీ యొక్క ప్రసన్నతతో ఈ బిడ్డల్ని కూడా నింపి మీరు మీ బిడ్డలతో ఉన్నారు అనేదానికి గుర్తుగా ఈ రోజే ఒక అద్భుతాన్ని చేయండి. మీ బిడ్డలకు సహాయం చేయండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.